జల్సాల రాయుడు జగన్మోహన్ రెడ్డి జల్సాలన్నీ కూడా బయటపడుతున్నాయి. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విచ్చలవిడిగా ప్రజల సొమ్మును ఎంత దోబరాగా ఖర్చు చేశాడనేది ఇప్పుడు తాజాగా మరొక అంశం బయటపడింది. పెన్ను పేపర్ల కోసం, కేవలం పెన్ను పేపర్ల కోసం దాదాపుగా 10 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాడటం జరిగింది. మీరు ఆశ్చర్యపోయినా అదే నిజం. పెన్ను పేపర్ల కోసం జగన్మోహన్ రెడ్డి 10 కోట్ల రూపాయలను తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖర్చు చేశాడు. ఇప్పటికే మనం గతంలో జగన్మోహన్ రెడ్డి జల్సాల గురించి మాట్లాడుకున్నాం. ఎగ్ పప్పులకు దాదాపుగా 3.65 కోట్ల రూపాయలు ఎగ్ పప్పులకు ఖర్చు పెట్టాడు. 5 ఏళ్లలో అసలు 3 కోట్ల రూపాయల ఎగ్ పప్పులు ఎక్కడ తిన్నాడా అని చెప్పి ఆశ్చర్యపోయాం. ఆ తర్వాత ఇంటి ఫినిషింగ్కి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇప్పుడు ఒక ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేసుకున్నాడో దానికి 13 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టాడు. అసలు ఆ 13 కోట్లు అంటే నీక నాకన్నా డూప్లెక్స్ బిల్డింగ్ 12 డూప్లెక్స్ బిల్డింగ్లు కట్టవచ్చు. అలాంటిది కేవలం ప్రహారీ గోడకు ఐరన్ ఫినిషింగ్కే 13 కోట్లు ఎందుకు అయిందో మనకైతే తెలియలే. దీంతో పాటు అనేక ఖర్చులు, వాళ్ళ ఇంట్లో ఎలకలు పట్టడానికి ఎంతో ఖర్చు పెట్టారని చెప్పి మనం ఆ వార్త అయితే చూసాం. అలాగే ఒకరోజు నిమ్మకాయ నీళ్ళకు వచ్చే దాదాపుగా 10 లక్షలు 12 లక్షలు వసూలు చేశారని చూసాం. ఒకరోజు జరిగిన మీటింగ్లో నిమ్మకాయ నీళ్ళకు వచ్చి 10 లక్షలు రాశారు. మరి 10 లక్షల రూపాయలకి సరిపడగా నిమ్మకాయలు తెచ్చి ఎక్కడ నీళ్లు కల్పించారో మనకైతే తెలియదు, ఏది టిట్కో గృహాల ప్రారంభోత్సవం సందర్భంగా. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక దోబరా ఖర్చులు బయటపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా పెన్ను పేపర్ల కోసం, కేవలం పెన్ను పేపర్ల కోసం 9.84 కోట్ల రూపాయలు అంటే సుమారుగా 10 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడనే వార్త ఇప్పుడు బలంగా ఆ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది. ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క ఆధారాన్ని బయట పెట్టుకుంటూ వస్తున్నారు. గతంలో ఇంకా ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి బయట పెట్టాల్సినవి అని చెప్పి ఇప్పటికే ఆ టీడీపీ నేతలు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఇవి ఎంత ఖర్చు అవుతున్నాయా, లేదా వీటి పేరుతో సొమ్ములు చేసుకుని దాన్ని ఆ స్కామ్ కింద మారుస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. 13 కోట్ల రూపాయలు ఇంటి ఫినిషింగ్ అంటే ఎవడు నమ్మలా, దాదాపు 3.5 కోట్ల రూపాయలు ఎగ్ పప్పులు అంటే ఎవడు నమ్మలా. అలాగే ఇప్పుడేమో పెన్ను పేపర్లకేమో 10 కోట్ల రూపాయలు. ఇలా 1 కాదు 2 కాదు, ఒకదాని వెనక ఒకటి వస్తూనే ఉంది. ఎవరి సొమ్ము ఇది? ఇది జగన్మోహన్ రెడ్డి జేబులో సొమ్ము అయి ఉంటే మనం మాట్లాడాల్సిన అవసరం లే. ఆయన సొంత డబ్బు, ఆయనకి ఎంత కాతే అంత ఖర్చు పెట్టుకుంటాడు, అడగడానికి మనం సరిపోం. కానీ ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్మును జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినప్పుడు అది దోబరా ఖర్చు అయితే ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. జగన్మోహన్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలా. నిజంగా 10 కోట్ల రూపాయలకి స్టేషనరీ పెన్ను పేపర్లు కొన్నారా? అంత డబ్బు నిజంగా పెన్ను పేపర్లకు అవుద్దా 10 కోట్ల రూపాయలు? ఏది సీఎం క్యాంప్ ఆఫీస్కి, మళ్ళీ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆఫీసులకు కాదు, సీఎం క్యాంప్ ఆఫీస్కి 10 కోట్లు అవుద్దా? సాధ్యమేనా 10 కోట్లు? రోజు ఏమన్నా రాష్ట్రంలో మొత్తం బుక్స్ అన్ని వీళ్ళే సప్లై చేస్తున్నారంటే ఏమన్నా ప్రింట్లు తీసి పేపర్ల మీద? మరి అంత ఖర్చు ఎందుకు అవుద్ది? ప్రింటింగ్ మిషన్లు పెట్టినా అంత ఖర్చు అవ్వదు కదా, జిరాక్స్ మిషన్లు కాదు ప్రింటింగ్ మిషన్లు పెట్టుకున్నా అంత ఖర్చు అవ్వదు కదా. మరి ఎలా అయింది? సో దీని వెనక పెద్ద స్కాములే ఉన్నాయి. వీటి వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం డైరెక్ట్గా ఉందా, లేదా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి కింద ఎవడైనా చేశాడా? ఏదైనా కానీ చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి హయాంలో, అది కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం. దీనికి సంబంధించిన ఆధారాన్ని కూడా అయితే ఇప్పుడైతే బయట పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఇది కూడా ఒకసారి చూపిస్తా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటాం కదా మనం, జిఏడి యాజ్ టు సీఎం ఆఫీసు PAGB2 అని చెప్పి రాశారు. ఇది యాజ్ టు సీఎం ఆఫీసు జగన్మోహన్ రెడ్డి అప్పుడు రాసింది. సప్లై ఫర్ ది శానిటరీ అండ్ నాన్ శానిటరీ. శానిటరీ అనేది మనం ఈ పెన్ను పేపర్ కానివ్వండి, గమ్ము కానివ్వండి, ఇంకు బాటిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా శానిటరీలోకి వస్తాయి. సో దానిలో భాగంగా చేసినటువంటి ఖర్చు ఇది. సో పేపర్లకి ఎంత, పెన్నులకి ఎంత, లేదా ఇతర వాటికి ఎంత, గుండు పిన్నులకి ఎంత, లబ్బర్లకి ఎంత, ఇలా రకరకాలు ఉంటాయి కదా. సో ఇవి ఐటమ్స్ అనమాట, విడదీశారు. ఫైనల్ ఫిగర్ ఎంతో చూడండి ఒకసారి ఇక్కడ, 9,84,09,679. ఇది జగన్మోహన్ రెడ్డి స్టేషనరీ కోసం పెట్టినటువంటి ఖర్చు. స్టేషనరీ అంటే నేను చెప్పే కదా, పెన్నులు కానివ్వండి, పేపర్లు కానివ్వండి, గమ్ బాటిల్స్ కానివ్వండి, ఇంక్ బాటిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దేని పరిధిలోకి వస్తాయంటే ఈ దీనిలో స్టేషనరీ పరిధిలోకి వస్తాయి. నాన్ స్టేషనరీ ఇంచుమించు అన్నీ కూడా దానికి సంబంధించినవి, గుండు పిన్నులు, లబ్బర్లు, ఇవన్నీ కూడా. మరి జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు ఇక్కడ? ఇవి ఐటమ్స్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది పేపర్లు అనుకుంటే, తర్వాత పెన్ను అనుకుంటే, తర్వాత ఇంకోటి ఏ రబ్బర్ అవ్వచ్చు, లేకపోతే ఒకటి గుండు పిన్నులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో ఇలా మొత్తంగా కలిపి 9,84,09,679 రూపాయలు అంటే సుమారుగా 10 కోట్ల రూపాయలు
కేవలం స్టేషనరీకే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు. సో ఎందుకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? బహుశా ఈ రాసుకున్నాడు అదేనే పెన్తో, ఈ పెన్ ఏదో ఈ రాసుకుంటున్నాడు పెన్తో, అదేనేమో ఏదో సినిమాలో బ్రహ్మానందాన్ని జైల్లో పెడితే ఏదో అంటారు చూడండి, మాకు ఆత్మకథలు ఉండవా, మాకు ఆత్మలు ఉండవా, మాకు కథలు ఉండవా, మేము రాసుకోమా, పెన్ను పేపర్లు ఇవ్వండి అని చెప్పి ఏదో బ్రహ్మానందం సినిమాలో ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది. నిన్న దాన్ని కూడా సోషల్ మీడియాలో ఆ డైలాగ్ను కూడా వేసి ట్రోల్ చేశారు. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి మరి ఏమన్నా ఆత్మకథలు ఏమన్నా రాశాడా ఏంటో మనకైతే అర్థం కావట్లేదు. సీఎం క్యాంప్ ఆఫీస్కి మరి 10 కోట్ల రూపాయలు అనేది ఆ మామూలు విషయం కాదు, మనకి వినటానికే విచిత్రంగా ఉన్నా అది వాస్తవం. పోనీ మనమేం ఫేక్లేం మాట్లాడట్లేదు, ఇదేమో కల్పితాలు, అంతకంటే కాదు. దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయట పెడుతూనే ఉంది. వాళ్ళ ఆధారాలు బయట పెట్టే మాట్లాడుతున్నారు. అయితే ఒక్కోటి తవ్వుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పురాతన తవ్వకాల్లో దొరికినట్టుగా ఇప్పుడు ఎగ్ పప్పులు అయిపోయింది, ఇంటి ఫినిషింగ్ అయిపోయింది, నిమ్మకాయ నీళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఏదో సెక్యూరిటీగా అయిపోయింది. ఇప్పుడు తాజాగా పెన్నులు పేపర్లు వచ్చింది, రేపేమవుతుందో. ఆల్రెడీ ఇప్పటికే రుషికొండ ప్యాలెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో ఎంతెంత ఖరీదులు పెట్టి కట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆల్రెడీ మొన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఆ విజువల్స్ అన్ని బయటకు వచ్చాయి. సరే గతంలో అంటే జనాన్ని లోనికి వెళ్ళలేదు అనుకుంటే అది వేరే విషయం. సో ఆ విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది అంటే జగన్మోహన్ రెడ్డి విలాసవంతమైన జీవితానికి ప్రజల సొమ్ము వాడుకున్నాడు. తాను జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పోనీ కడు పేద కుటుంబం నుంచి వచ్చాడా, పేద కుటుంబం నుంచి అయినా ముఖ్యమంత్రి ఒకసారి అయిపోయి జల్సాలు చేశాడు అనుకోవడానికి జగన్మోహన్ రెడ్డి మామూలుగానే కోటీశ్వరుడు. సరే ఆ నాన్న ముఖ్యమంత్రి కాకముందు కోటీశ్వరుడు, అప్పర్ కోటీశ్వరుడు కాకపోయినా ఆ నాన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా వేల కోట్లకు అధిపతి అయ్యాడు. తనకు వ్యాపార సామ్రాజ్యాలు ఉన్నాయి. మరి ఎందుకు ప్రజల సొమ్ముని ఇలా ఖర్చు పెట్టాలా? దీనికి తోడు గతంలో వాళ్ళ పిల్లలు లండన్ టూర్లు ఖర్చు మనం చూసాం, 2-3 సార్లు వెళ్ళారు. సరే ఏదన్నా పెట్టుబడుల కోసమో లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తే ఓకే, బట్ వాళ్ళ పిల్లలను చూడటానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్లు వేసుకెళ్ళాడు. పైగా మీకు తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు ఎక్కడైతే చదువుతున్నారో అక్కడ మన గవర్నమెంట్ నుంచి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు డబ్బులు ఇచ్చి. ఆ సెక్యూరిటీకి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది ఇక్కడి నుంచి. గతంలో దీని మీద కూడా మనం ఒక వీడియో చేశాం. జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు లండన్లో అనుకుంటా, లండన్లో చదువుతుంటే ఇక్కడ మన సొమ్ముతో వాళ్ళకి భద్రత ఏర్పాటు చేశారు. సరే వాళ్ళు ఏపీలో ఉంటే అది ప్రోటోకాల్ తప్పదు, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా ప్రోటోకాల్ ఓకే తప్పదు. కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళ పిల్లలకి కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి సొమ్ములు ఇచ్చి జీతాలు ఇచ్చి అక్కడ భద్రత ఏర్పాటు చేశాడు. మరి ఎలా ఖర్చు పెట్టాడు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భద్రత తీసేశాడా లేకపోతే పెట్టుకున్నాడా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టావు ఓకే, మరి ఇప్పుడు కూడా నీకు భద్రత, మాజీ ముఖ్యమంత్రి కదా, నీ సొంత సొమ్ముతో భద్రత కొనసాగిస్తున్నావా? కొనసాగించు, తీసేస్తాం. అంటే ప్రజల సొమ్ము అయితే మాత్రం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టేయచ్చు. వీళ్ళు గతంలో చంద్రబాబు గారి గురించి మాట్లాడతారు, ఆయన దాగే వాటర్ బాటిల్ గురించి మాట్లాడతారు. ఆయన దాగే వాటర్ బాటిల్ 10 రూపాయలు 100 రూపాయలు పక్కన పెడితే అది మొత్తం హెరిటేజ్ భరిస్తుంది. చంద్రబాబు గారి ఫుడ్ ఖర్చు మొత్తం భరించేది హెరిటేజ్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్ష నేతగా ఉన్నా ఆయన ఫుడ్ ఖర్చులను ఎప్పుడూ ముఖ్యమంత్రిని తీసుకోలేదు. ఆయన ఇప్పటికే 14 ఏళ్ళు సీఎంగా ఉన్నారు. ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రిగా హోదాలో ఆయన ఫుడ్ ఖర్చులు తీసుకోలేదు. అవి మొత్తం హెరిటేజ్ భరిస్తుంది. స్టిల్ ఈ రోజుకి హెరిటేజ్ భరిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు ఎక్కడో హైదరాబాదు స్టార్ హోటల్లో ఉన్నారు, దానికి రాష్ట్ర సొమ్ము ఖర్చు పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి లిఖితపూర్వక ఆధారాలు కూడా అప్పుడు హెరిటేజ్ విడుదల చేసింది. ఆ హోటల్లో ఉన్నప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు హోటల్లో ఉన్నారు. సో ఆ హోటల్లో ఉన్నంత కాలం మొత్తం ఖర్చును హెరిటేజ్ భరించింది, హెరిటేజ్ చెల్లించింది. చంద్రబాబు గారు చెల్లించలా, గవర్నమెంట్ నుంచి చెల్లించలా. చాలామందికి పాపం విషయ పరిజ్ఞానం ఉండదు. హెరిటేజ్ని అడిగితే ఆ చెల్లించిన దానికి సంబంధించి ఆధారాలు బయట పెడతాయి. గతంలో అసెంబ్లీలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడే దాన్ని హెరిటేజ్ బయట పెట్టింది. హెరిటేజ్ నుంచి చెల్లించారు ఆ హోటల్ రెంట్ మొత్తం కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూతుళ్ళకి సెక్యూరిటీ ఇక్కడి నుంచే పెడతాడు, పెన్నులు పేపర్లకి ₹1,00,00,000, తన ఇంటికి ఫినిషింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ₹1,00,00,000. అంటే తన సొంత అవసరాలైనా ప్రజల అవసరాలైనా సొమ్ము మాత్రం ప్రజలదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెన్ను పేపర్ల కోసం ఏదైతే 10 కోట్లు ఖర్చు పెట్టాడో ప్రజలు ఒక్కసారిగా నవ్వుకునే మరొక రకంగా బాధపడాల్సిన పరిస్థితి. ఎక్కడ రోడ్లు వేయలేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు, ఇస్తానన్న పథకాలు పూర్తిగా అమలు చేయలేదు. కానీ ఈ జల్సాలకు మాత్రం తక్కువలేదు. తాను బాగుంటే చాలు, ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల విధానం. అది గమనించారు కాబట్టే మొన్న ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు.